హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏందో తెలుసుకుందాం. అయనైజేషన్ ఎనర్జీని మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో ఈ అయనైజేషన్ ఎనర్జీని మనం ఐఈఆర్ ఐపీతో డినోట్ చేస్తాము. సో దీనికి యూనిట్స్ ఏంటంటే కిలో జౌల్ పర్ మోల్. అయనైజేషన్ ఎనర్జీ అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవల్ ఆఫ్ ఔటర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్. అంటే ఒక గ్యాసియస్ స్టేట్లో ఉన్న ఐసోలేటెడ్ న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ని, అంటే ఏ ఎలక్ట్రాన్ని, ఔటర్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావలసిన మినిమం ఎనర్జీనే మనం అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాము. సో అలా మనకి అయనైజేషన్ ఎనర్జీస్ అనేవి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అండ్ థర్డ్ అయనైజేషన్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి. సో ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ది యాటమ్. అంటే ఆటమ్ సైజ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తక్కువగా ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అంటే సైజ్ ఆఫ్ ద యాటమ్ అనేది, ఆటమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ ది యాటమ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ చూద్దాము. సో ఇది ఎక్కడ అంటే ఫస్ట్ అంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావలసిన మినిమం ఎనర్జీని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఇప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కడ చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకుంటే, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి పొటాషియం, సోడియం ఇవి కదా. సో ఇప్పుడు సోడియం ఉంది. సో అది కూడా గ్యాసియస్ స్టేట్లో ఉన్న యాటమ్ నుండి మనం ఏం చేయాలి, ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఎలక్ట్రాన్ని ఎందుకు రిమూవ్ చేస్తాము, ఔటర్ ఎలక్ట్రాన్ని, ఒక ఎలక్ట్రాన్ అంటే. సో ఇప్పుడు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రావడానికి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తే ఇక్కడ 8 వచ్చేస్తుంది. అందుకని ఇది ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసేసుకుంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావలసిన మినిమం ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఇప్పుడు సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి 11, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,1. సో ఇక్కడ లాస్ట్లో ఔటర్ ఆర్బిట్లో 8 రావాలంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తే, సో ఇక్కడ ఔటర్ ఆర్బిట్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందుకని ఇది ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఒక ఎలక్ట్రాన్ని తీసేయడానికి కావలసిన మినిమం ఎనర్జీని మనం ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఇప్పుడు సోడియం దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ఉన్నాయి. ఆ లాస్ట్లో 8 రావడానికి ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తుంది. సో కాబట్టి ఎనర్జీ అవసరము ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి. సో అది వచ్చేసి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, దట్ ఈజ్ IE1 ఆర్ IP1. తర్వాత సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తే, సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ దగ్గర ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి మనం మెగ్నీషియం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మెగ్నీషియం వచ్చేసి మెగ్నీషియంకి ఎనర్జీ కావాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి. సో మెగ్నీషియం ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుంది. సో అది వచ్చేసి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఇప్పుడు Mg+1 ఉంది కదా. సో దానికి ఎనర్జీ కావాలి ఇంకొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి. సో అది వచ్చేసి దట్ ఈజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. తర్వాత థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ. సో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసి 3 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తాయి, ఎందుకంటే ఆక్టేట్ రావడానికి. సో థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అయినటువంటి అల్యూమినియం తీసుకున్నాం. అల్యూమినియం వచ్చేసి అల్యూమినియంకి ఎనర్జీ కావాలి 1 ఎలక్ట్రాన్ని ఇచ్చేయడానికి. సో అది వచ్చేసి ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. తర్వాత ఇంకో ఎలక్ట్రాన్ని తీయాలి, అంటే అది వచ్చేసి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. Al+1 ఉంది కదా. సో దీనికి ఎనర్జీ కావాలి, ఎందుకు, ఇంకొక ఎలక్ట్రాన్ని తీయడానికి. అది వచ్చేసి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. ఆ తర్వాత Al+2 ఉంది, దీనికి ఎనర్జీ కావాలి, ఎందుకు, ఇంకొక ఎలక్ట్రాన్ని తీయడానికి. అది వచ్చేసి థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. సో ఇప్పుడు అయనైజేషన్ ఎనర్జీ వచ్చేసి
దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందంటే ఫస్ట్ అయనైజేషన్కి తక్కువ ఉంటుంది, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్ అయనైజేషన్ ఎనర్జీకి ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి. సో ఇప్పుడు మనం అయనైజేషన్ ఎనర్జీస్ని గ్రూప్లో పీరియడ్స్లో చూద్దాము. సో గ్రూప్లో మనం టాప్ నుంచి బాటమ్ చూస్తుంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ చూస్తే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.